ఈ మధ్య కాలంలో దోస మరియు పుచ్చ పంటలలో కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతి అధికంగా ఉంది. ఈ కాండం తొలుచు పురుగు బారిన పడిన మొక్కలలో ఈ లక్షణాలు గమనించవచ్చు. చెట్ల యొక్క ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి పసుపు వర్ణంలోకి మారి ఆ తర్వాత ఎండిపోవడం గమనించవచ్చు. కాండం మొత్తం డొల్లబారిపోవడం, చెట్ల యొక్క కాండం దగ్గర పీచు వంటి పదార్థాన్ని చూడవచ్చు. అగ్ర సస్యరక్షణ పాటించవలసిన యాజమాన్యాలు: ఫెఫ్రోనిల్ 5% 1 ml 1 లీటర్ నీటికి ప్లస్ డెల్టామిథ్రిన్ 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి డ్రెంచింగ్ చేపించండి. ఇలా డ్రెంచింగ్ చేపించడం వల్ల గుడ్లు, లార్వాలు, ప్యూపాలు ఏవైతే భూమి లోపల ఉంటాయో అవన్నీ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే పెప్రోనిల్ 5% 500 ml 1 ఎకరానికి సరిపోతుంది. డెల్టామిథ్రిన్ 200 ml 1 ఎకరానికి సరిపోతుంది. పై చెప్పిన కెమికల్స్ రెండింటిని కలిపి 1 ఎకరానికి డ్రిప్ ద్వారా ఇవ్వండి. డ్రెంచింగ్ ప్లస్ డ్రిప్ ద్వారా ఇవ్వడం కుదరని వాళ్ళు పెప్రోనిల్ 40% ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ 40% కాంబినేషన్ ఉన్న ఒక ఇన్సెక్టిసైడ్ని పిచికారీ చేయడం ద్వారా కొంతవరకు ఈ కాండం తొలుచు పురుగు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. గమనిక: చెప్పిన కెమికల్స్ని సూచించిన డోస్లోనే ఇవ్వండి. ఎక్కువ డోస్లో ఇవ్వడం వల్ల రూట్ బర్న్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి.